రోజుల తర్వాత వచ్చిన, కానీ ఇండియా నుంచి వచ్చిన 22 kgs ప్యాకేజ్ పట్టుకొని వచ్చిన. నాకు ఈ పార్సల్ 3 months కింద రావాలి. అక్టోబర్లో నా బర్త్డే ఉండే, అప్పుడు పంపిస్తా అన్నది మా అమ్మ, కానీ అప్పుడు కాలేదు. అండ్ తర్వాత నాకు నవంబర్లో కాలేజ్లోకి ఈవెంట్ ఉండే, ఎథ్నిక్ వేర్ కావాల్సి ఉండే, కానీ అప్పుడు నాకు ఒక్కటే వీక్ టైం ఉండే. ఇంకా ఆ టైంలో అంత ప్యాకింగ్ కొరియర్ వస్తుందో రాదో అని చెప్పి అప్పుడు కూడా వేయలేను. ఇంకా లాస్ట్కి ఫైనల్లీ సంక్రాంతికి అయితే వచ్చింది. సో ఇలా ఏమున్నాయని చెప్పి నాకు మొత్తం తెలుసు, బట్ అయినా కూడా ఇండియా నుంచి ప్యాకేజ్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడే షిఫ్ట్ నుంచి వచ్చినా, ఇంకా ఫ్రెష్ కూడా కాకుండా వచ్చి అట్లనే ఓపెన్ చేస్తున్నా. చూద్దాం అసలు ఏమేమి ఉంటాయో. సరే మళ్ళీ చూద్దాం అసలు ఏమేమి వచ్చినాయో. చెప్పినా కదా బట్టలు ఎక్కువ ఉంటాయి ఇలా. సో ఇది ఫస్ట్ శారీ. ఈ శారీ నేను వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి. నేను ఇది కెనడా వస్తున్నా అని చెప్పి కొనుక్కున్నా, కానీ నేను చెప్పినా కదా నాకు వెయిట్ లేకుండే, ఇంక ఇది నాకు బ్యాగ్లో పట్టలేదు. సో ఇప్పుడు పంపించిండ్రు. అండ్ దెన్ ఈ డ్రెస్, ఇది కూడా నేను తెచ్చుకోవాల్సింది వచ్చేటప్పుడు, బట్ వెయిట్ లేక తెచ్చుకోలే. నెక్స్ట్ పోపడబ్బా, ఇది డిమార్ట్ది. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఒకటి తెచ్చుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినాక నా ఫ్రెండ్కి కావాలంటే ఇచ్చేసిన. ఇంకా మనోళ్ళు జుగార్లు ఎట్లుంటాయి చూడండి, మొత్తం నాకు ఎథ్నిక్ వేర్కి అంతా కావాల్సిన బ్యాంగిల్స్ అవన్నీ ఇలా పెట్టించిర్రు. అండ్ నెక్స్ట్ ఈ బుక్, ఓకే, అమ్మ డైరీలో 2 పేజీల బుక్. ఇది చదవాలని నాకు ఎందుకో మస్తు రోజుల నుంచి ఉండే. అండ్ నేను ఇది మా అక్కకు ఆర్డర్ పెట్టినా, ఆమె చదువుకుంటుందని చెప్పి. ఆల్రెడీ చదివేసింది, చదివి ఇప్పుడు నేను చదువుకుంటాను పంపించినట్లుంది. ఇక కొన్ని రోజులు కే డ్రామాలు పక్కన పెట్టి ఈ బుక్ చదువుతాను నేను కూడా. వర్షితర్ గుర్తం కూడా చదివిస్తా. అండ్ నెక్స్ట్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ వచ్చినాయి. ఇవి ఎందుకు వచ్చినాయి అంటే, సడ్బరీలా నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా తెలియదు, కానీ Jan 12కి మేము సంక్రాంతి సంబరాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే దానికి మనకి లైక్ కొంచెం డెకరేషన్ కావాలి కదా. ఈడ చూస్తే కెనడా అమెజాన్లో ఆర్ బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇంకా నేను ఎట్లాగా ఇండియా నుంచి కొరియర్ చేపిస్తున్నా అంటే వాళ్ళు కొన్ని డెకరేషన్స్ కూడా ఆర్డర్ చేయించారు. వీటన్నిటికీ నాకు మా అక్క హెల్ప్ చేసింది, ఆర్డర్ చేయడము, డెలివరీస్ తీసుకోవడం అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇవి మామిడి తోరణాలు, సేమ్ డెకరేషన్, ఈవెంట్ డెకరేషన్ కోసం. మేము కొంచెం సంక్రాంతి థీమ్లా మామిడి ఆకులు, పువ్వులు, చెరుకులు, కుండలు అట్లా అనుకుంటున్నాము. సో దానికోసం ఇది ఆర్టిఫిషియల్ మామిడి తోరణాలు. అండ్ నెక్స్ట్ మోర్ డ్రెస్సెస్. ఇది ఒక ఫ్రాక్. ఇది మా మమ్మీ నా బర్త్డేకి పంపిద్దామని చెప్పి ఆర్డర్ పెట్టించింది. ఇప్పటికి వచ్చింది నాకు, బర్త్డే అయిపోయి 3 నెలలకి. అండ్ నెక్స్ట్ ఇది కొత్త లంగా ఉంది, ఈ ఈవెంట్ కోసం అని చెప్పి నేను కొనిపించుకున్నా. ఇది చూడాలి, ఇది ఈవెంట్ రోజు వీడియోలలో మీరు ఈ లంగావని చూస్తారు. అండ్ నెక్స్ట్ ఇవి శారీస్ రిలేటెడ్ స్టఫ్. అండ్ ఇది ఇంకొక శారీ. ఇది చాలా ముందు జాగ్రత్తతోని నా గ్రాడ్యుయేషన్కి కట్టుకుందామని తెప్పించుకున్నా. నా గ్రాడ్యుయేషన్ ఎప్పుడంటే ఇంకా నాకు కూడా తెలియదు, ఇది నా 3rd సెమిస్టర్, బట్ నాకు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ అయితే అప్పుడు ఈ శారీ కట్టుకుందామని ఇది తెప్పించుకున్నా. అండ్ టూత్ బ్రష్లు నేను 1 or 2 పంపిమని చెప్తే మా డాడీ ఇండియాలో పంపించిండు. ఈ మన ఇండియన్ పేరెంట్స్కి అంతే అనుకుంటా, ఒకటి చెప్తే 4 పంపిస్తారు. ఓ వర్షాలు వచ్చినాయి. నాకు అసలుకి పిండి వంటలు ఆర్ ఈ స్నాక్స్ ఏం పంపిస్తలేవని చెప్పారు. మా మమ్మీ మా అక్క బిజీ ఉండే ఆ లాస్ట్ ఒక 10-15 days నుంచి. ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, ఇల్లు కడుక్కున్నాడు, తుడుచుకున్నాడు అని అసలు బిజీ ఉండే. కానీ నాకు అరిసెలు వచ్చినాయి, బట్ ఐ కైండ్ ఎక్స్పెక్టెడ్ నాకు అరిసెలు వస్తాయని. ఎందుకంటే ఇవి మా పిన్ని పంపించింది. ఐఎమ్ ష్యూర్ ఇది అయిపోయిన తర్వాత కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. ఆమె అరిసెలు మస్తు చేస్తుంది. మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్లో అయినా, మెయిన్గా పెళ్లిళ్ళల్లో అయితే ఆమె పని ఒకటే, అరిసెలు చేసి ఇచ్చాడు. అయితే నాకు కొరియర్ వేసే 2-3 రోజుల ముందు మా పిన్ని మా ఇంటికి వచ్చింది. సో నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన అరిసెలు చేసో అరిసెలు చేయడానికైనా వచ్చి ఉంటుందని. మస్తు ఉంటాయి అవైతే. మీకు తెలుసా అసలు అరిసెలు అంటే ఏందో? ఐ థింక్ మన తెలుగు వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మురుకులు వచ్చినాయి. యాక్చువల్లీ చెకోడీలు అడిగినా నేను, చెకోడీలు సెట్ అవ్వలేనట్లు ఉంది, కానీ మురుకులు మా మమ్మీ పంపిలే అని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసి ఇంతకుముందు వీడియో కాల్ మాట్లాడుతుంటే రెసిపీ చెప్తుంది, మురుకులు ఓడప్పలు ఎట్లా చేసుకోవాలి అని. నీకు బియ్యం పిండి దొరుకుతుందా, నాకు బియ్యం పిండి దొరుకుతుందా అని తెలియదు, నువ్వు మురుకులు ఓడప్పలు చేసుకో అని చెప్పింది. కానీ ఇంకా మురుకులు పంపించింది. అండ్ నెక్స్ట్ నేను కొన్ని చెప్పులు తెప్పించుకున్నా. ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి, కానీ ఇండియా నుంచి తెప్పించుకుంటే అది ఎమోషన్ కదా, సతాయించాలి ఇంట్లోని. అండ్ ఇలా ఓడప్పలు చెప్పినా కదా, స్నాక్స్ అసలు పంపిలే అన్నారు, కానీ ఇంకా మురుకులు, ఓడప్పలు, సంక్రాంతికి ఇంకేముంటాయి మనకి, అరిసెలు కూడా వచ్చినాయి. మా మమ్మీ ఓడప్పలు మస్తు చేస్తుంది. మా ఫ్యామిలీలో అందరికి మా అమ్మాయి ఓడప్పలు అంటే మస్తు ఇష్టం. క్రంచీ వస్తాయి, ఎట్లా చేస్తారో తెలియదు.
మాకైతే పండుగను ఏమంటావు వర్షి, సంక్రాంతికి ఫుల్ పండుగ. అండ్ నెక్స్ట్ పికిల్స్ వచ్చినాయి. నాకు తెలిసి ఏమేమి పికిల్స్ పంపించారో, ఒకటి టమాటా కారం ఉంటుంది, ఇంకొకటి నిమ్మకాయ కారం ఉంటుంది, అండ్ కొబ్బరి పొడి మాత్రం మా పెద్దనే వేసి పంపించిండు. ఆయన దీంట్లో ఎక్స్పర్ట్, మస్తు కారం వేసి చేస్తాడు, బట్ క్రేజీ ఉంటుంది. అల్లం కొబ్బరి కైండ్ ఆఫ్ చేస్తాడు. అండ్ మోర్ డెకరేటివ్ స్టఫ్, మోర్ డ్రెస్సెస్ అండ్ బెలాండే. మీరు బెలాండే అంటారా బెలన్ అంటారా? మేమైతే బెలాండే అంటాము. నేను వచ్చేటప్పుడు తెచ్చుకోలే, ఎందుకు తెచ్చుకోవాలంటే నాకు కూడా తెలియదు. సో బెలాండే తెప్పించుకుంది ఈసారి. అండ్ షాంపూస్ వచ్చినాయి. షాంపూస్ ఎందుకంటే ఈడ జుట్టు ఆస్తులు కరిగిపోయినట్లే కరిగిపోతుంది. సో ఈడవుతున్న హెయిర్ ఫాల్కి ఇక్కడ షాంపూలు ట్రై చేసి ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేసారని ఏదో డవ్ షాంపూ మా తాత కంపెనీ అన్నట్లు తరతరాల నుంచి వాడుతున్నాము. సో మళ్ళీ డవ్ షాంపూలో తెప్పించుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది ఒక బ్యాగ్ పంపించిండు మా డాడీ. యాక్చువల్లీ ఇది ఒక ఇక్కడ కెనడాలో నాకు ఒక ఫ్రెండ్ ఉంది, చాలా పెద్ద ఆమె, ఆల్మోస్ట్ 70-80 ఉంటుంది. సో ఆమె నాకు కొంచెం ఎక్కువ ప్రేమ చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ లాగా మా డాడీ చిన్న బ్యాగ్ పంపించిండు ఆమె కోసం. అండ్ మోర్ బట్టలు. ఓకే, అప్పడాలు వచ్చినాయి. నాకు అప్పడాలంటే పిచ్చి. నాన్ వెజ్ తినేటోళ్ళు ముక్కలేని ముద్ద దిగదు అని అంటారు కదా, అట్లా నాకు అప్పడాలు లేకపోతే అన్నం దిగదు. ఇది మేము జంటకాలు అంటాము, మీరేమంటారో చెప్పండి. సో మా మమ్మీ అప్పడాలు మస్తు పెడుతుంది. మా ఇంట్లో ఎప్పుడన్నా పోయినప్పుడు చూస్తే కిచెన్ల పైన సజ్జ నిండా అప్పడాల డబ్బాలే ఉంటాయి, అన్ని అప్పడాలు పెడుతుంది. సమ్మర్ వచ్చిందంటే మేము నల్లగా అయిపోతాం అప్పడాలు పెట్టి. ఎందుకు నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నా, ఈడ కూడా కొనుక్కొని తింటున్నా, బట్ కొరియర్ వచ్చినప్పుడు వై నాట్ ఇంట్లో పెట్టిన అప్పడాలు. సో అప్పడాలు కూడా వచ్చినాయి నాకు. అండ్ చింతపండు వచ్చింది. నేను మా అమ్మకి చెప్పిన ఇక్కడ దొరుకుతుంది మమ్మీ చింతపండు వద్దు అని చెప్పి, కానీ మన అమ్మలు మనం చెప్తే ఏంటి అమ్మలు ఎందుకు అవుతారు, చింతపండు పంపించింది. నెక్స్ట్ ఇవి కూడా డెకరేషన్ కోసమే, సంక్రాంతి రోజు వాల్స్ పైన అక్కడక్కడ వేయడానికి కైట్ థీమ్ ఉన్న డెకరేటివ్ స్టఫ్ ఆర్డర్ చేసిన నేను. అండ్ దెన్ మసాలా మ్యాగీ. మాకు ఇక్కడ మ్యాగీ దొరుకుతుంది కానీ ఈ ఎక్స్ట్రా మసాలా దొరకదు. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే 3-4 డజన్లు తెచ్చుకున్నా, అవి అయిపోగొట్టిన. నాకేంటంటే ఒక్క మ్యాగీ ప్యాకెట్ సరిపోదు, సో దానికి ఇంకొక ఎక్స్ట్రా మ్యాగీ ప్యాకెట్ మసాలా వేసుకొని తింటా అనమాట. సో మోర్ మ్యాగీ మసాలా. ఇవన్నిట్లో నాకు ఫేవరెట్ ఈ వాల్ డెకరేషన్స్. ఇవి కూడా నేను ఇండియాలో అమెజాన్లో ఆర్డర్ చేయించిన వుడెన్ వాల్ పెయింటింగ్స్. ఇవి ఆ ఈవెంట్ రోజే వాల్స్ పైన పెట్టొచ్చు అని చెప్పి. సో ఇట్లా 3 డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నవి ఆర్డర్ చేయించిన. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది, ఇందులో 2 సైజెస్ ఉంటాయి అండ్ ఇది ఒక సైజు. సో అట్లా ఇవి ఆర్డర్ చేయించిన. మా అక్క మస్తు హెల్ప్ చేసింది ఆర్డర్స్ అన్నీ చూసుకోవడానికి. అండ్ మోర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇంకా నాకు కొన్ని జ్యువెలరీ అవసరం ఉండే, ఎథ్నిక్ వేర్ అన్నిటికీ చిన్న చైన్స్, బ్యాంగిల్స్ అట్లాంటివి తెప్పించిన. సో ఇవి చైన్స్. అండ్ కాటన్ తెప్పించిన. ఎందుకు తెప్పించినో తెలియదు, మా అమ్మకి చెప్పి మరి స్పెషల్గా గుర్తు చేయించుకొని తెప్పించుకున్నా. బట్ నేనేం కాటన్ వాడైనా, నాకు ఒత్తులు కూడా ఉన్నాయి దేవుని చేసుకొనికే, కానీ ఏమో అప్పుడు అనిపించింది తెప్పించేసుకున్నా. ఇంకంతే, చూసురు కదా మొత్తం బట్టలే ఉన్నాయి. ఉండలేని బట్టలు మొత్తం తెప్పించుకున్నా. ఎన్ని వేసుకోనో నాకు తెలియదు, కానీ మొత్తం ఎథ్నిక్ వేర్ అయితే చాలానే తెప్పించిన. యాక్చువల్లీ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకోవాల్సింది. నాకు ఇక్కడికి వచ్చినాక ఇన్ని ఈవెంట్లు ఉంటాయి, నేను ఇంత యాక్టివ్ ఉంటా అని చెప్పి నేను అనుకోలేను. బట్ ఇక్కడికి వచ్చినాక ఈ ఈవెంట్ అని చెప్పి ఇండియన్ వేర్ కావాల్సి వస్తుంది. ఇంకా ప్రతిసారి ఫ్రెండ్స్ దగ్గర దొబ్బేలేము కదా, అందుకని చెప్పి సార్ మొత్తం బట్టలు అయితే తెప్పించుకున్నా. ఇదన్నమాట నా 22 kgs ప్యాకేజ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ మీకు ఈ కొరియర్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. So that's all for today. Bye bye.